ఆవేశపడకు చంద్రమ్మ. దేనికోసం గోడవతల కుక్కలా ఎదురుచూస్తున్నావు? నిజంగానే కుక్కలాగా ఎదురు చూశాను. పార్వతిని కరవకపోయినా అది తట్టబుట్ట సర్దుకొని ఏడ్చుకుంటూ వెళ్తుంటే దగ్గరుండి ఆశతో చూద్దామని ఎంతో ఎదురు చూశాను. ప్లాన్ అంతా రివర్స్ కొట్టి నిన్ను చావగొట్టుంటారు. అవమానం జరిగింది చందు. రివెంజ్ తీర్చుకుంటాను. అవసరం లేదు కానీ ఇంట్లో ఎంట్రీనుంటే కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగి చావు అన్నేసి మాటలంటున్నావు. ఆవేశం తగ్గితే నువ్వే పశ్చాత్తాపడతావు చెప్తున్నాను. వీలుంటే లోపలికొచ్చి నీ గొంతు నడిపి చంపేయాలనుకుంటున్నాను. చీపురా అంటే ఏదో చేసుంటుంది అనుకుంటే చాలా చీప్ గా చేసింది. నీ హైట్కి ఊరేసుకుంటే ఫ్యానే ఊడి పడేలా ఉంది. అందుకే ఏ విషమో తాగి చచ్చిపో. పార్వతిని ఏమీ చెయ్యలేకపోయానని ఏ బావిలోనైనా దూకు. అది కాదు చంద్రముఖి, నేను చెప్పేది విను. ఫోన్ పెట్టే. పాంచాలి పంచభద్రుక. పార్వతి, ఏమేమే నీ ఉన్మత్త వికటట్టహాసము? ఏమేమే నువ్వు ఎంత మధువై తెంచినను మరపునకు రాక నీ హృదయ సల్లాపమానములైన నీ పరిహాస రావములే నా కర్ణపదములు బయలు చేయుచున్నవే. అవునులే, బక్కదానివి. నీకు ఎగ్గేమి సిగ్గేమి? నువ్వు గేలి చేసిన మాత్రమున నేనెలా విచారపడదలే. ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మొరెత్తి కూతలెడునా అని సరిపెట్టుకుందునా? కుందును పో. నువ్వు నా ఓటమిని ప్రచారము చేసెదవు పో. చేత కాదని బయటి సునకములు హేళన చేసుటయా? విని ఓర్చుకొని ప్రేలాపన కొనసాగించుటయా? హతవిధి. పని మనిషిపై పగ సాధించలేక అసువులు బాసిందన్న అపఖ్యాతి పొందుటయా? ఆహా, ఎంత వింత పరిస్థితి దాపురించినది. అఖిల సోదరి నలుగురిలో పార్వతిని క్షమాపణలు కోరమన్నదే. భవానీ, సారీ చెప్పాల్సి వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా? ఎంత అవమానంగా ఉందో, గుండెల్లో ఎంత బాధగా ఉందో మీకేం తెలుసు? వదిన నిన్ను చంపనందుకు సంతోషించు. ఇది పరాభవం కాదు, దయ అనుకో. లేదంటే ప్రాయోపవేశం చేయాల్సొచ్చేది. నేనింత వర్రీ అవుతుంటే పాయసం దద్దోజనం తినమంటారా? లేదే, ప్రాయోపవేశం అంటే పాయసమో దద్దోజనో బుక్కడం కాదే, చచ్చి నోట్లో మట్టేసుకోవడం.